పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. అదేవిధంగా పరలోక దేవుని స్వరమించిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. పిల్లరా, ఆకాశ మహాకాశాలు చేసిన సృష్టికర్తన దేవుడు మన జీవితంలో తన అద్భుతమైన కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు కనుక విశ్వాసంతో ఆయన వాక్యాన్ని అనుసరించి మనం నడుద్దాం. పిల్లరా, ఈ దినాన్ని క్రీస్తు యేసుని కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి అనే వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆ క్రీస్తు యేసు కలిగిన మనసు ఏంటి, ఆ మనసును కలిగి ఉంటే ఏ విధంగా ఆశ్చర్యించబడతో మొదలైన అనేక విషయాలు మనం నేర్చుకుందాం. పిల్లరా, ప్రార్థన చేద్దాం. దేవి ఉదయకాల సమయంలో పరలోక దేవుని స్వరం ద్వారా మరొకసారి మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీ కొందనాలు. మమ్మల్ని మరుగుపరిచిన బిడ్డలందరితో మీరు మాట్లాడి నీ గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చూసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసుని కలిగిన మనసును మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తుకునిగా చేసుకున్నాను. మరియు ఆయన ఆకారం మీద మనుషులుగా కనబడి మరణం పొందినంతగా అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడే తను తగ్గించుకున్నాం. అందుచేత పరలోకం ముందున్న వారిలా కానీ భూమి మీద ఉన్న వారిలా కానీ భూమి క్రింద ఉన్న వారిలా కానీ ప్రతివాని మోకాలను యేసునామమున వంగినట్లును ప్రతివాని నాలుకయు తండ్రిన దేవుని మహిమార్థం యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించును. ఆమేన్. కనుక ఇప్పుడు ఇక్కడ వాక్యం చూసినట్టయితే క్రీస్తు యేసుని కలిగిన మనసును మీరు కలిగి ఉండండి. క్రీస్తు యేసుని కలిగిన మనసును మనం ఏం చేయాలంటే అండి, కలిగి ఉండాలి. అసలు క్రీస్తు యేసుని కలిగిన మనసు ఏంటో మనం ఒకసారి చూద్దాం. అక్కడ ఉంటుంది 6వ వచనంలో, దేవుని స్వరూపమును కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకోలేదు, కానీ ఆయన దేవుని స్వరూపం. యేసుక్రీస్తు ప్రభు ఎవరి స్వరూపం అంటే పిల్లరా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క త్రియేక దేవుని స్వరూపం. పిల్లరా, కోటి సూర్యుల తేజస్తో ఆయన ఎవరు చూడలేనటువంటి మహిమా ప్రభావం కలిగినటువంటి దేవుడు ఆయన. ఆయన సన్నిధి నుండే దేవదూతలు కూడా పిల్లరా ఆయన యొక్క వెలుగుని, ఆయన ప్రకాశం చూడలేక ఆ దూతలకున్న రెక్కలతో వాళ్ళు కళ్ళు మూసుకుంటాయంటే పిల్లరా, అంత మహిమా ప్రభావములతో తేజస్తో కూలినటువంటి దేవుడు ఆయన. పిల్లరా, అటువంటి తండ్రి దేవుడితో సమానంగా ఉండేటువంటి భాగ్యం కుమారుడిని యేసుక్రీస్తుకుందట. ఆ కోటి సూర్యులు తేజస్సు కూడా తండ్రితో పాటు కుమారుడిని యేసే కలిగి ఉండి ఆ కోటానికి కోట దేవదూతలు పరిశుద్ధులు పరిశుద్ధులని గాన ప్రతిగానములు చేస్తూ స్తుతిస్తూ ఉంటే ఆ స్తుతుల్లో ఆయన కూడా ఉండి ఆ పరలోక రాజ్యం తండ్రి అయిన దేవుడు ఏలుతూ ఉంటే ఆ పరలోక రాజ్యం భూలోకమును కూడా తండ్రితో పాటు కుమారుడు ఏలుతూ ఉండి అంత గొప్ప స్థితిలో ఉండుకోడు పిల్లరా, ఆ తండ్రితో సమానంగా ఉండుట విడిచిపెట్టుకుని భాగ్యం అనుకోలేదంటే. ఒక ప్రధానమంత్రితో పాటు సమానంగా నిన్ను ఒక స్టేజ్లో ఉన్నావు అనుకో, ప్రధానమంత్రితో పాటు ఉండడం ఎంత గొప్పది అనుకుంటావు? అది విడిచిపెట్టడం నీకు ఇష్టం ఉంటుందా? ఒక ముఖ్యమంత్రితో పాటు సమానంగా నిన్ను చేశారనుకోండి, ఆ ముఖ్యమంత్రితో సమానంగా ఉంటే బాగుంటుంది, ఇప్పుడు అలా ఉండిపోవాలనుకుంటా, కానీ అది విడిచిపెట్టకూడదు అనుకుంటావా? మన ఎవ్వరు అనుకోం పిల్లరా. ఒక కలెక్టర్గా ఉన్నారంటే వెళ్ళి ఒక గుమస్తా కింద పని చేయమంటే చేస్తారా? ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వాటికి రిజైన్ చేసి ఒక హౌస్ కీపింగ్ పని చేయమంటే చేస్తారా? ఒక కలెక్టర్ గారు హౌస్ కీపింగ్ పని చేయమంటే చేస్తారా? చూడు, అంటే తనకు ఉన్న స్థితిని మన ఎవరు కూడా విడిచిపెట్టడానికి మనం ఒప్పుకోం పిల్లరా. కానీ ఆ తండ్రి అయిన దేవుడు, ఆ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నీ గురించి నా గురించి ఆ తండ్రితో సమానంగా ఉండట విడిచిపెట్టుకున్న భాగ్యం అనుకోలేదు, కానీ పాపులు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు పిల్లరా. ఎందుకంటే తండ్రి చిత్తం కాబట్టి ఆ తండ్రి చిత్తానికి ఆయన ఏం చేశాడంటే లోబడి విధేయత కలిగి తండ్రి చిత్తానికి అనుగుణంగా తండ్రితో ఉండేట్టు విడిచిపెట్టుకుని భాగ్యం అనుకోకుండా పాపులు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు పిల్లరా. రెండోది మనం చూసినట్టయితే మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం కలిగి ఉండి ఆయన కోటాను కోట్ల దేవదూతలతో గాన ప్రతిగానాలు చేస్తూ దేవుని స్వరూపం కలిగినటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు పాపులు మన కొరకు మనుషులు పోలికగా పుట్టేటటువంటి పిల్లరా. అంటే తాను ఏం చేశాడంటే తన స్థితిని తాను తగ్గించుకున్నాడు పిల్లరా. మన గురించి లోకంలో పాపులైన మనుషులను రక్షించడం గురించి తాను దేవుడితో సమానంగా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యం అనుకోలేదు, కానీ పాపులు మన కొరకు దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టి మనుషులు పొలుగ్గా పుట్టాడు. గట్టిగా చెప్పండి.
సాధారణంగా మనం ఉన్న స్థితి నుంచి గొప్ప స్థితికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం పిల్లరా. కానీ దేవుడు ఉన్న గొప్ప స్థితి నుంచి పాపులమైన మన కొరకు తక్కువ స్థితికి వచ్చాడు. ఆ బంగారంతో వజ్ర వైరియలతో చేరిన ఆ పరలోక పట్టణంలో అంత గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉంటూ కూడా పాపులమైన మన కొరకు ఈ భూలోకానికి మట్టితో చేసిన మనుషులు ఇక మట్టితో ఈ పాపంతో ఉన్నటువంటి లోకానికి రావడానికి ఆయన మనుషులు పోలికగా ఈ లోకానికి వచ్చాడు పిల్లరా. అంటే అంత గొప్ప దేవుడు కూడా మన గురించి ఆయన ఎంతగానో ఏం చేశాడంటే తగ్గించుకున్నాడు పిల్లరా. మానవులు లేచిరేటంటే రోజుకి ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళాలనుకుంటాం, కానీ ఉన్నత స్థితిని తగ్గించడానికి మనం ఇష్టపడం. కానీ దేవుడు తన స్థితి నుంచి మనల్ని ఏం చేస్తే తను ఉన్న స్థితి నుంచి మన కొరకు ఏం చేశాడు పిల్లరా, తగ్గించుకుని వచ్చాడు పిల్లారా. మరొక మాట మనం చూసినట్టయితే పిల్లరా, అక్కడ వాక్యం చూసినట్టయితే దాసుని స్వరూపం ధరించుకొని, ఏ రూపం ధరించుకున్నాడంటే దాసుని స్వరూపం. ఆయన శూన్యంలో సృష్టించేసినటువంటి దేవుడు, ఆకాశ మహాకాశాలని నోటి మాటతో చేసినటువంటి గొప్ప దేవుడు. సృష్టి అంతటి ఆకాశాన్ని, భూమిని, సూర్యుని, చంద్రుని, మనుషుల్ని నోటి మాటతో చేసిన సృష్టికర్త అయిన దేవుడు కూడా పిల్లరా దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఆయన సర్వోన్నతుడు, మహాగంటు, మహోన్నతుడు, సర్వ సృష్టికర్త, సర్వ ఆధిపత్య అయినప్పటికీ కూడా పిల్లరా మన కొరకు మనుషుల్ని పోలికగా పుట్టాడటండి పిల్లరా. అంటే మన కొరకు ఏం చేస్తారంటే అంత గొప్ప దేవుడు కూడా పాపులు మన కొరకు ఏం చేశారంటే మనుష్య రూపంలోకి వచ్చాడు పిల్లరా. అంటే మన కొరకు ఎంతగా తగ్గించుకున్నాడో ఒకసారి ఆలోచించేయండి. దాసుని స్వరూపం, ఏ రూపం పిల్లరా, దాసుని యజమానుడై ఉండి సృష్టికర్త అయిన దేవుడు, సృష్టించేసిన దేవుడే పాపులు మన కొరకు ఏం చేసి దాసుని స్వరూపం ధరించుకున్నట్లురా. మనం దాసుని రూపంలో ఉంటాం. మనకున్న స్థితి నుంచి ఇంకా గొప్ప స్థితిలోకి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. ఈ రోజుకి ఆత్మీయంగా, ఆర్థికంగా, సొసైటీలో గొప్ప స్థితిలోకి వెళ్ళాలని అనుకుంటాం. కానీ గొప్ప స్థితి నుంచి ఎవరు కింద స్థితికి రావాలని అనుకోరు పిల్లరా. కానీ ఆ ప్రభు యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్త అనే దేవుడై ఉండి, ఆకాశ మహాకాశాలని చేసిన దేవుడై ఉండి మన కొరకు ఏం చేస్తాడంటే దాసుని స్వరూపం ధరించుకున్నాడు పిల్లరా. చూసారు పిల్లలు, మన కొరకు ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో ఒకసారి మనకు ఆలోచనకి అర్థమవుతుంది పిల్లరా. తర్వాత మనం చూసినట్టయితే పిల్లరా, తన్ను తాను రిక్తుకునిగా చేసుకున్నాం. తన్ను తాను రిక్తుకుడిగా అంటే ఏమీ లేనివాడుగా అయిపోయేటండి పిల్లరా. మన గురించి ఎవరైనా శూన్యములో ఆకాశాన్ని, భూమిని, సూర్యచంద్రుల్ని, నక్షత్రాలని, ఈ సమస్త సృష్టిలో మానవుల్ని చేసి నోటి మాటతోనే ఆకాశాన్ని, భూమిని చేయగల దేవుడు, బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు కలిగిన దేవుడు, ఈ సమస్తము సృష్టిని చేసే శక్తి కలిగినటువంటి దేవుడు మన కొరకు ఏమైపోయాడంటే తన్ను తాను రిక్తుకునిగా చేసుకుంటే తన్ను తాను ఏమీ చేయలేని వాడుగా, ఏమీ లేనివాడుగా అయిపోయాడండి. స్నామం జరుగును గాక. చూసారు పిల్లరా, మనం అన్నీ ఉండి ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టుగా మనం ఉంటాం పిల్లరా. మనకు అంత ఉండదు, కానీ చాలా ఎక్కువగా ఉన్నట్టుగా మనం బయట సొసైటీలో మనం జీవిస్తుంటాం పిల్లరా. కానీ అన్నీ ఉండి కూడా ప్రభు ఏం చేశాడంటే తను తాను రిక్తుకునిగా చేసుకున్నాడు. అన్నీ ఉండి కూడా తనకు తాను ఏమీ లేనివాడుగా తను చేసుకున్నాడు పిల్లరా. పాపుల మన కొరకు ఆయన ఎంత తగ్గించుకున్నాడు చూడండి పిల్లరా. సృష్టికర్త దేవుడై ఉండి ఆ సృష్టికర్తన తండ్రితో ఉండుట విడిచిపెట్టుకుని భాగ్యం అనుకోలేదు, కానీ మన గురించి పాపులమైన మన గురించి ఈ లోకానికి అని వచ్చాడు పిల్లరా. తర్వాత మనం చూసినట్టయితే పిల్లరా, కలిగి దేవుని స్వరూపం, దేవుని సమానం విడిచిపెట్టిన భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి తర్వాత ఆయన దేవుడు పోలికుడు, దేవదూతలతో కంటే ఎక్కువ అధిక ప్రభావం కలిగినటువంటి దేవుడు, అంత గొప్ప దేవుడు కూడా మన కొరకు మనుషుల పోలిక తను తాను తగ్గించుకొని దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టి పిల్లరా మానవుల పోలికగా వచ్చాడు పిల్లరా. తర్వాత మూడోది మనం చూసినట్టయితే పిల్లరా, దాసుని స్వరూపం ధరించుకున్నాడు. యజమానుడు, సృష్టి అంతరికి అధిపతి, సృష్టించేసి దేవుడై ఉండి అన్నీ ఉండి సృష్టికే యజమానుడు అయిన దేవుడు పాపులమైన నీ కొరకు నా కొరకు ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. యజమానుడు అంటే సృష్టిని చేసిన దేవుడు ఆయన. నోటి మాటతో ఆకాశాన్ని, భూమిని, సమస్త సృష్టిని చేసినటువంటి దేవుడు ఆయన. అటువంటి దేవుడు దాసుని స్వరూపం అంటే, దాసుడి స్వరూపం అంటే ఒకరు చెప్తే చేసేది, యజమాని చెప్తే దాసుడు చేస్తాడు. అలాగూ మన గురించి దాసుని స్వరూపాన్ని ఆయన ధరించుకున్నాడు పిల్లరా. మనం చూసినట్టయితే పిల్లరా,
రిక్తుకంగా తను తాను ఏం చేశాడు, రిక్తుకంగా చేసుకున్నాడు. అంటే అన్నీ చేయగల దేవుడు, అన్నీ చేసిన దేవుడు నీ గురించి నా గురించి ఏం చేశాడంటే ఏమీ చేసుకోలేనోళ్ళలాగా, ఏమీ నిస్సహాయుడిగా, ఒక రకంగా చేతగానోడు అన్నట్టుగా అయిపోయాడు. ఎవరైనా అన్నీ చేయగల దేవుడు, సృష్టించేసిన సృష్టికర్త అయిన దేవుడు. మనం ఏమీ చేయలేకపోయినా అన్నీ చేసిన వాళ్ళలాగా మనం కనపడుతుంటాం పిల్లరా. కానీ అన్నీ చేయగల దేవుడే మన కొరకు తను తాను రిక్తుడిగా అయిపోయాడు పిల్లరా. మరొకటి మనం చూసినట్టయితే, మరియు అందుచేత ఆయన ఆకారమైన మనుష్యుడిగా ఉండి మరణం పొందినంతగా, సిలువు మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాం. ఐదోది మనం చూసినట్టయితే పిల్లరా, మనుష్యుడిగా కనపడే. చూసారు, సృష్టికర్త అయిన దేవుడయ్యుండి కోటాను కోట దేవదూతలతో పరిశుద్ధుడు అని గానములు చేస్తూ కొనియాడబడుతున్నటువంటి ఆ దేవుడు పాపులమైన మన కొరకు ఏం చేశాడంటే సిలువ మరణం పొందినంతగా తాను ఏం చేశాడంటే తగ్గించుకున్నాడు పిల్లరా. సిలువ మరణం పొందినంతగా అంటే పిల్లరా, వాక్యం చెప్తుంది సిలువ మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడని. పూర్వకాలం పాపానికి శిక్షలేకల్లా అతి గొప్ప శిక్ష ఏంటంటే సిలువ మీద వేలాడదీయడం పిల్లరా. ఘోరమైన పాపం చేసిన వాళ్ళనే సిలువ మీద వేలాడదీస్తారు. సిలువ మీద వేలాడదీశారంటే వాడు చాలా ఘోరమైన పాపాన్ని అర్థం పిల్లరా. కానీ పరిశుద్ధుడైన దేవుడు, సృష్టికర్త దేవుడు పాపమైన మన కొరకు ఏమైపోయాడంటే సిలువ మ్రాను మీద మన కొరకు సిలువ వేయబడ్డాడంట. అంటే అతి పరిశుద్ధుడైన దేవుడు మన గురించి పాపుల లెక్కల ప్రధాన పాప అయిపోయాడు పిల్లరా. ఎవరి పాపాలు ఇవన్నీ కూడా, ఆయన ఒక్క పాపం కూడా చేయలేదు. ఆయన జన్మ పాపం, కర్మ పాపం, జీవితం పాపం, జన్మ పాపం లేదు, ఆయన కర్మ పాపం లేదు, క్రియ పాపం లేనటువంటి పరిశుద్ధుడు. ఆయన జన్మే పరిశుద్ధ జన్మ. అట్లాంటి పరిశుద్ధ జన్మ కలిగిన దేవుడు నీ గురించి నా గురించి ఏమైపోయాడంటే పాపుల లేకల ప్రధానమైన పాపి వేసే సిలువ మరణం మీద వేలాడిపోయాడు పిల్లరా. ఎవరి గురించి అంటే నీ గురించి. చూసారా, క్రీస్తు యేసుని కలిగిన మనసు అంటే ఏటో ఒకసారి మీరు చూసారు పిల్లరా. ఈ దేవుడితో సమానంగా ఉంటుంటే విడిచిపెట్టిన భాగ్యం అనుకోలేదు. రెండోది మనుషుల పోలికగా పుట్టాడు. మూడోది దాసుని స్వరూపం ధరించుకున్నాడు. నాలుగోది అన్ని చేయగలుగుండి ఏమీ చేయలేని వాళ్ళలాగా నీ కొరకు నా కొరకు రిక్తుగా అయ్యాడు. ఐదోది పరిశుద్ధులై ఉండి పాపులమైన మన కొరకు ప్రధాన పాపిగా అయిపోయాడు. ఆయన ప్రధాన పాపి కాదు, కానీ ఈ లోకంలో అందరి పాపాలు ఆయన మీద వేసుకొని ప్రధాన పాప అయ్యి ఘోరమైన పాపులకేసే సిలువ మరణాన్ని ఆయన నీ గురించి నా గురించి పొందాడు పిల్లరా. ఈ వాక్యాలను గమనిస్తే క్రీస్తు యేసు కలిగిన మనసు ఏంటంటే పిల్లరా, తగ్గించుకునే మనసు, వినుమ కలిగిన మనసు, విధేయత కలిగిన మనసు, లోబడే మనసు పిల్లరా. అటువంటి మనసు కలిగి ఉండి తండ్రి చిత్తాన్ని చేశాడు కాబట్టి పిల్లరా, వాక్యం చెప్తుంది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, అందుచేతనే పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాళ్ళను యేసు నామమున వంగునట్లు, ప్రతివాని నాలుకయు తండ్రిని దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించు ప్రతి నామమునకు పైనామమును ఆయన అనుగ్రహించును. చూసారు, అంతగా ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి పిల్లరా, తండ్రి అయిన దేవుడు ఆయన ఎంతగా హెచ్చించాడు పిల్లరా. పరలోకంలో కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ఎవరు ఆయన కంటే అధికంగా హెచ్చించలేదటండి. భూమి మీద కానీ, పరలోకం కానీ, భూమి కింద ఉన్న వాళ్ళు కానీ ప్రతి వారి మోకాలు ఆయన దగ్గర వంగాలంట. ప్రతి వారి నాలుగు ఆయన స్తుతించినట్లుగా ఈ సృష్టిలో అందరికంటే కూడా దేవుడు ఆయన అధికంగా హెచ్చించాడు పిల్లరా. యేసు నామం దొరుకును గాక. చూసారా, అంత గొప్పగా ప్రతి వారి మోకాలు ఆయన దగ్గర వంగేటట్లు, ప్రతి వారి నాలుక ఆయన స్తుతించినట్లు భూమి మీద, పరలోకము, భూమి కింద ఉన్న వాళ్ళు అందరికంటే అంత అధికముగా తండ్రి దేవుడు కుమారుని యేసుక్రీస్తుని అంగీకరించాడు పిల్లరా. ఎందుకంటే క్రీస్తు యేసు అటువంటి మనసుని కలిగి ఉన్నాడు కాబట్టి. ఆ మనసు ఏంటంటే దేవునితో ఉండటం, విడిచిపెట్టకుండా భాగ్యం అనుకోలేదు. మనుషులు పుణ్యగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తాను రిక్తంగా చేసుకున్నాడు. పాపమైన మన కొరకు సిలువ మరణం పొందినంతగా ఈ ప్రపంచంలో పాపుల లెక్కల ప్రధానమైన పాపి అయిపోయాడు. మనందరి పాపాలను మోసుకొని ప్రధాన పాప అయిపోయి సిలువ మరణం పొందినందుకు తగ్గించుకుంటారు. అందుచేత అంత గొప్పగా భూమి మీద, ఆకాశం, పరలోకం ఉన్న అందరికంటే అధికంగా దేవుడు అని హెచ్చించాడు పిల్లరా. ఇది నన్ను అటువంటి క్రీస్తు యేసుని కలిగిన మనసు మనం కలిగి ఉంటే పిల్లరా, ఆ తగ్గింపు, ఆ వినయము, విధేయత, లోబడి, ఆ పరిశుద్ధత మనం కలిగి ఉంటే పిల్లరా, ఒకనొక దినాన్ని దేవుడు నిన్ను కూడా ఇచ్చేస్తాడు పిల్లరా. కానీ క్రీస్తు యేసుని కలిగిన మనసు మనం కలిగి ఉండి ఆ తండ్రి
తండ్రి దేవుడు కుమారుని హెచ్చించినట్టుగా మనం కూడా హెచ్చించబడి ఆశ్రయించబడాలని ఆ తండ్రిని దేవుడు కోరుకుంటున్నాడు పేర. మనం కూడా క్రీస్తులాగా తగ్గించుకొని ఆయన మనసుని కలిగి ఉండి ఆయన్ని హెచ్చించబడినట్టుగా ఆ తండ్రి మనల్ని కూడా హెచ్చించాలని కోరుకుంటున్నాడు కనుక అటువంటి ఆశీర్వాదాలు మనందరం కూడా పొందుతాం పిల్లరా. ఓకే, ప్రార్థన చేసుకుందాం. దేవ ఉదయకాల సమయంలో క్రీస్తు యేసుని కలిగిన మనసు కలిగి ఉండమన్నావు. ఆ క్రీస్తు యేసు కలిగిన మనసు ఏటో చెప్పు, అది కలిగి ఉంటే ఏ విధంగా ఆశీర్వదిస్తావో చెప్పు. కాబట్టి అందుబట్టి నీ కొందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభు. వాక్యం బిడ్డలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని. ఆ క్రీస్తు మనసు వారు కలిగి ఉండి వారందరూ ఆశ్రయించబడడానికి సహాయం చేయమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, క్రీస్తు యేసుని కలిగిన మనసు అంటే ఏటో తెలుసుకున్నారు కదా. అటువంటి మనసు మనందరూ కలిగి ఉన్నప్పుడు క్రీస్తు యేసుని తండ్రిని దేవుడు ఏ విధంగా హెచ్చించాడో మనల్ని కూడా ఆ విధంగా హెచ్చిస్తాడు పిల్లరా. అటువంటి ఆశీర్వాదాన్ని మనందరం పొందుకోవాలని ఆ తండ్రిని దేవుడు కోరుకుంటున్నాడు. ఓకే, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా పిల్లలు మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థిస్తున్నాం కనుక సంతోషంగా, ఆనందంగా, శాంతి సమాధానం కలిగి ఉండండి. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మాకు తెలియజేయండి. అనుక్షణం ప్రతిక్షణం మీకోసం ప్రార్థించే వారమే ఉన్నాం పిల్లరా. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.